మ్మ్, యా మనం లాస్ట్ టైం ఏదో టాపిక్ మాట్లాడదాం అని అనుకున్నాం. ఏంటి మంది పది? అన్న దేని మీద అన్న నాకు ఐడియా రావట్లేదు. మ్మ్, దేని మీద నాకు ఐడియా రావట్లేదు. మ్మ్. 7 స్పిరిచువల్ లాస్ ఫర్ సక్సెస్ అని ఒకటి మాట్లాడదాం అనుకున్నాం. ఎస్ ఎస్ అవునన్న. యా యా సో దీపక్ చోప్రా గారు అని ఉన్నారు. సో సైంటిస్ట్, ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్. సో ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు, ఆయన ఎంతో రీసెర్చ్ చేశారు. సో ఆయన బుక్ రాశారు, 7 స్పిరిచువల్ లాస్ ఫర్ సక్సెస్, 7 ఆధ్యాత్మిక సూత్రాలు, విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలు అని బుక్ రాశారు ఆయన. సో చాలా వండర్ఫుల్ బుక్ అది. యా నేను నేను ఫోన్లో లాగౌట్ అయ్యి దీంట్లో లాగిన్ అవుతాను. హలో అందరికీ, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ సో సార్. ఆల్ మాస్టర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అందరికి. హ్యాపీ మార్నింగ్. ఇప్పుడు ఒక మంచి అవకాశం మనకు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. ఒకవేళ అరుణ్ జ్యోతి మేడం మధ్యలో మనకి ఏమైనా జాయిన్ అయితే మనం కంటిన్యూ చేద్దాం. Yes, sir. ఒక Hi, విషయాన్ని good morning, sir. సార్ అరుణజ్యోతి మేడం గారు ఒక 2 minutes లో జాయిన్ అయిపోతారు సార్ ఇప్పుడే. అయిపోతారా? వండర్ఫుల్. అవుతారు సార్. ఓకే. సో Yes, 2 sir. minutes లో ఎస్, ఎలా జరుగుతుంది మెడిటేషన్ అందరికి మార్నింగ్? బాగుంది Super. సార్, బాగా జరుగుతుంది సార్, సూపర్ ఉంది సార్. ఏం జరుగుతుంది మేడం ఈ మెడిటేషన్ జాయిన్ అయ్యాక? దీని ఇంపాక్ట్, దీని ఏమైనా తెలుస్తుందా, మామూలుగానే ఉందా? బాగానే ఉంది సార్. అంటే ఎనర్జీస్ కానీ మాకైతే వస్తున్నాయి సార్, బాగున్నాయి సార్. మీకే అక్కడ తెలియాలి సార్, మా ఎనర్జీస్ మీకు యూజ్ అవుతున్నావో లేదో అని. మేము మా ధర్మ ప్రకారం మేము చేస్తున్నాం సార్. నేచర్ వదిలేసినాం సార్. సార్ మాకైతే సార్ పత్రి సార్ మనకి ఎంతో చేస్తుంటారు సార్. కనీసం 0లో 0% కి ఎంతో కొంత పత్రి సార్ కోసం మనం అంటూ కనీసం ఇక్కడ కూర్చునే అవకాశం వచ్చింది. దానికి చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది సార్. మా పత్రి సార్ కోసం మేము కూర్చున్నాం అంతే. అది చాలా అనిపిస్తుంది సార్. నైస్ అండి. అంతే. సో ఒక్కొక్కసారి రిజల్ట్ తో మనకు సంబంధం లేదు, సో మనం పని చేసుకుంటూ పోతూ ఉంటాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైతే చేస్తున్నాం, మరి ఈరోజు 19 రోజులు పూర్తి చేసుకుంటాం ఈ రోజుతో. ఈ 19 రోజులు కూడా 10 అనే నెంబర్ తగ్గట్లేదు. ఇప్పుడు 10, 12 ఈ నెంబర్లోనే మనం వెళ్తున్నాం. సో నిజానికి నేను ఒక 1000 మంది ఉండాలని కోరుకున్నాను. ఇందులో నాకు 10 మంది ద్వారా 1000 మంది కనిపిస్తుంది. ఓకే, సంఖ్య కావాలి, అట్ ది సేమ్ టైం సంఖ్య లేకపోయినా ఓకే. మనకు సంఖ్య ఎందుకు కావాలి అంటే, మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని యొక్క ప్రభావాన్ని కొంచెం పెంచడానికి, సో దాని కొంత ఇంకా విస్తారంగా ముందుకు వెళ్ళడానికి మనకు సంఖ్య కావాలి. కానీ ఫౌండేషన్ కానీ ప్రయాణం కానీ ఎప్పుడు ఒకరిద్దరితోనే మొదలవుతుంది. రోజు మనం 10 మంది ఉన్నాం, 10 మంది ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది,
అనేది పక్కకు పెడితే ముందు 10 మంది అయితే ఉన్నాం 19 రోజుల నుంచి. ఇది పెరగలేదు, తగ్గలేదు. ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ థింగ్ నిజాన్ని. సో మనమైతే ఇలాగే కొనసాగిస్తూనే ఉందాం. సెలెస్టియన్ ప్రాపసీ అని ఒక బుక్ ఉంది, సినిమా కూడా వచ్చింది, సెలెస్టియన్ ప్రాపసీ అని. సో అందులో వాళ్ళు ఏం చెప్తారు, సో ఇప్పుడు దాకా హ్యూమన్ ఎవల్యూషన్లో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఒక వ్యవసాయ ఆ, విప్లవం వచ్చింది. తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చింది, అంటే ఇండస్ట్రియస్ రెవల్యూషన్ వచ్చింది. తర్వాత టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది, ఏదైతే టెక్నాలజీ మనం చూస్తున్నాం ఈ రెవల్యూషన్ వచ్చింది. సో అందులో ఒక ప్రశ్న వేస్తాడు అనమాట, నెక్స్ట్ రెవల్యూషన్ ఏమై ఉంటుంది, దేనిపైన వస్తుంది రెవల్యూషన్ అంటే. హరిత విప్లవం అని ఉంటుంది, మన చిన్న చదువుకుంటాం హరిత విప్లవం అంటే మనిషి యొక్క ఎదుగుదలలో హ్యూమన్ ఎవల్యూషన్లో హరిత విప్లవం వచ్చాకనే, అంటే మనం పంటలు పండియడం ఫుడ్ అన్నది మనమే పండించుకొని ఇది చేసాం మనం. సో ప్రపంచం అంతా కూడా వ్యవసాయానికి అలవాటు పడి వ్యవసాయం చేసే ఆ పరిస్థితులు ఆ యొక్క విధానాలు నేర్చుకుంది. సో దాన్ని హరిత విప్లవం అని అన్నారు. తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చింది, అంటే ఇండస్ట్రీస్ వచ్చాయి, ప్రపంచం మొత్తం ఇండస్ట్రీస్ వచ్చాయి. సో ఇండస్ట్రీస్ వచ్చాక మనం చాలా స్పీడ్ అయింది మన ప్రయాణం, అంటే చాలా ఉత్పత్తులు వచ్చాయి, మనిషి యొక్క జీవన విధానం చాలా మారింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చాక. మరి మూడో విప్లవం ఆ, సాంకేతిక విప్లవం, అంటే ఏంటంటే టెక్నాలజీ. సో మరి అప్పుడు దాకా మనం టెక్నాలజీ మీద లేదు. వన్స్ ఎప్పుడైతే మనం టెక్నాలజీ విప్లవం వచ్చిందో ఈరోజు చూడండి, ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నాం, కానీ ఈరోజు మనం అందరం జూమ్లో ఒకరిలో చూసుకోగలుగుతున్నాం, ఒకళ్ళ మాటలు ఒకటి వినగలుగుతున్నాం. దిస్ ఇస్ ద టెక్నాలజీ రెవల్యూషన్. బట్ నెక్స్ట్ వచ్చే రెవల్యూషన్ ఏమై ఉంటుంది, ఏమై ఉంటే బాగుంటుంది అనే ఒక డిస్కషన్ ఆ సినిమాలో ఆ బుక్లో జరుగుతుంది అన్నమాట, సెలెస్టియన్ ప్రాపసీ అని. సో అందులో వాళ్ళు ఏం చెప్తారంటే నెక్స్ట్ వచ్చే విప్లవం ఎట్లాంటి విప్లవం అంటే పరస్పర సహకార విప్లవం అని అన్నారు వాళ్ళు అందులో. అంటే మనం ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూనే మనం ఎదుగుతామంటే ఈసారి. అంటే ఇప్పుడు దాకా వ్యవసాయం చేసి ఎదిగాం, పరిశ్రమలు పెట్టి ఎదిగాం, ఈసారి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఎదగబోతున్నాం మనం. అదంటే నెక్స్ట్ రెవల్యూషన్ వచ్చేది. అందులో వాళ్ళు ఒక బ్యూటిఫుల్గా ఒక ఇది ఉంటుంది, ఒక్క నిమిషం. మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. నేను స్క్రీన్ షేర్ చేయొచ్చా, నాకు ఆప్షన్ ఉంది, నాకు పోస్ట్ ఇస్తారా ఒకసారి, నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ఒకటి చూపిస్తాను. అన్నా ఇస్తున్నాను 1 సెకండ్. హోస్ట్ ఇచ్చాను అన్నా మీకు. సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఎస్. కనిపిస్తుంది సార్. సో చూసారు కదా. సో అందులో ఏం చెప్తున్నారు, సో మనం ఒకరికి ఎనర్జీ ఇస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి మనకి ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీ మల్టిపుల్ అవుతుందంట, అంటే డబుల్ అవుతుందంట ఎనర్జీ. సో దట్ ఈస్ థియరీ, దట్ ఎనర్జీ సైన్స్. మనకు అరుణ్ జ్యోతి మేడం వచ్చేసారు కాబట్టి సో మేడం దగ్గర నుంచి మనం విందాం. మేడం పత్రి గారితో ఎంతో ప్రయాణం చేశారు. పత్రి గారిని లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, అందులో ఖచ్చితంగా అరుణ్ జ్యోతి మేడం ముందు వరుసలో ఉంటారు. సో కాబట్టి అరుణ్ జ్యోతి మేడం నుంచి మనం పత్రి గారి గురించి, మరి ఆవిడ అనుభవాలు, మరి పత్రిజీ ఫిల్మ్స్ యొక్క అవసరం ఎంత ఉంది, ఎందుకు చేయాలి, చేస్తే ఏం జరుగుతుంది ఏంటన్నది అరుణ్ జ్యోతి మేడం దగ్గర నుంచి విందాం. మేడం వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ. సెషన్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.
ముందుగా నమస్కారం. మనందరినీ కూడా ఈ వేదికకి చేర్చినటువంటి మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాలమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు మరియు ప్రణామాలు. ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు. పత్రిజీ గారు మన జీవితంలో లేకపోతే మనము లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్కి పూర్వం ముఖ్యంగా నా జీవితం అస్తవ్యస్తం, అభద్రతా భావం, ఎక్కడ పోతున్నామో తెలియదు. ఒక గవర్నమెంట్ టీచర్గా, ఒక తల్లిగా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పెద్ద టాస్క్ నాకు ఉండేది. అమ్మా నాన్న పెంచారు మనల్ని, ఓకే, కానీ తెలుస్తుంది కదా లోపల నుంచి మనకి ఎన్ని కట్టుబాట్లతో పెంచబడ్డాము, ఎంత స్వేచ్ఛ హరించుకుపోయింది మనకి. ఇంకా తెలుసుకోవాలి, అది ఏంటో తెలియదు, అది విజ్డమ్ అని తెలియదు. దానికోసం వెతికేదాన్ని. కలికి ధర్మం, సిద్ధ సమాధి యోగా, ప్రాణిక్ హీలింగ్ అంటూ ఇన్ని ఆర్గనైజేషన్స్ తిరిగాను. నా దృష్టి ఎప్పుడు ఆ గురూస్ మీద ఉండేది. ఏం చేస్తే వాళ్ళు అలా తయారయ్యారు అది చెప్పాలి వాళ్ళు, కానీ వాళ్ళు ఇచ్చిన సాధన మీదే ఫోకస్ చేయమంటారు, వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు మాత్రమే చదవమంటారు. వాళ్ళు ఏమి చేస్తే అలా అయ్యారు అనేది చెప్పేవాళ్ళు కాదు. అందుకనే ఒక్కొక్కటి వెంటనే మార్చుకుంటూ వెళ్ళిపోయా. అప్పుడు నాకు దొరికింది పిరమిడ్ ధ్యానం, అప్పో దీపో భవ. నాకు అల్సర్ ఉండేది. ఆ అల్సర్ వరమని చెప్పుకోవాలి, అది లేకపోతే నాకు పిఎస్ఎస్ఎం దొరికేది కాదు. నా ఫ్రెండ్ తనకి జాయింట్ పెయిన్ అని, నీకు అల్సర్ ఉంది కదా అరుణ జ్యోతి, పిరమిడ్ ధ్యానం చేయండి అని ఆవిడ చెప్పడం జరిగింది అనమాట. సో ఎప్పట్లాగే నేను హైదరాబాద్కి మెహదీపట్నంలో డాక్టర్ దగ్గరికి వెళ్తూ అక్కడ పిరమిడ్ సెంటర్ బోర్డు కనిపించింది. రిటర్న్లో వచ్చి దిగి లోపలికి వెళ్తే ఎవరు లేరు, లంచ్ టైం, అది అందరూ లంచ్కి వెళ్ళారు. 12 ఏళ్ళ బాబు ఉన్నాడు. ఆ 12 ఏళ్ళ బాబుని నేను అడిగా అనమాట, నాన్న ఎవరైనా ఉన్నారా ఇక్కడ దీక్ష ఇవ్వడానికి గురువు గారు అని అడిగితే, ఆంటీ నేను నేర్పిస్తాను కదా అన్నాడు. ఆ 12 ఏళ్ళ బాబు నా గురువు. కూర్చోబెట్టి నన్ను మా సార్ని గైడెన్స్ ఇచ్చాడు. కానీ ఏ మంత్రం లేదు, మరి ఎవరిని తెరవాలి అని అడిగితే, అవసరం లేదంటే మీ శ్వాసను గమనించండి అంతే అంటాడు. ఏంటి స్పిరిచువాలిటీ అంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఏ ఒక్క దేవుడి పేరు లేకుండా ధ్యానం ఉంటుందా ఎక్కడైనా అని నేను వాదిస్తున్నాను అబ్బాయితో. లేదా అంటే మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుందాం, నేను ఏది చెప్తే మీరు అది చేయండి అంతే అని. అప్పటికి నేను సోహం చేస్తున్నాను. ఆ అబ్బాయి చెప్పింది వినలేదు. 5 minutes నేను సోహంలోనే ఉన్నాను. కానీ తర్వాత అనిపించింది, ఎవరైతే ఏంటి నేర్చుకోవడానికి వచ్చాను, మళ్ళీ సోహం చేస్తే ఎట్లా? ఆ అబ్బాయి నేర్పించింది నాకు ఎలా తెలియాలి? కాబట్టి ఆపేసి శ్వాసను గమనించడం మొదలుపెట్టాను. వితిన్ క్షణాల్లో అన్నమాట, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోయా ఎక్కడికో తెలియదు. 45 minutes అలా కూర్చుండిపోయా. 45 minutes తర్వాత బయటికి రావటం జరిగింది. ఆనందము అలౌకికం అన్నమాట, అది పదాలతో చెప్పేది కాదు, అంత అద్భుతంగా ఉంది. ఆ 45 minutes తర్వాత ఏమి జరిగింది తెలియదు, కానీ లోపల ఎంత ఆనందంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. అప్పుడు అనిపించింది, ఎస్, నేను వెతుకుతుంది ఇదే అని. ముఖ్యంగా ఇక పత్రిజీ విజ్డమ్ వినడం మొదలుపెట్టాను, బుక్స్ చదవటం. అప్పో దీపో భవ అనే వాక్యం, మై డియర్ గాడ్స్,
ఈ 2 వాక్యాలు నన్ను ఫిదా చేశాయి. అప్పో భవ, సెల్ఫ్ డెవలప్‌మెంట్. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరి మీద ఆధారపడక్కర్లే. ఎవరి పాదాలకి నమస్కరించి గురుదక్షిణలు ఇవ్వక్కర్లేదు. ముఖ్యంగా పూజలు, పునస్కారాలు, అర్చనలు, అభిషేకాలు ఇలాంటివి ఏమీ లేవు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ. నీ లోపలికి వెళ్ళు. నీ శ్వాసే నీ గురువు అన్నారు. ఇవన్నీ కూడా నన్ను ఫిదా చేశాయి. ముఖ్యంగా ఒక తల్లిగా కానీ, ఒక టీచర్‌గా కానీ, నా పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునేటటువంటి ఒక విద్య దొరికింది. సెల్ఫ్ డెవలప్‌మెంట్. బుద్ధి వికసించి ఎవరికి వాళ్ళే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది పిల్లలు చిన్నప్పటి నుండే నేర్చుకోవడానికి దోహదపడుతుంది. పత్రిజీ గారిని కలిసిన తర్వాత, ఆ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఎంత సరికాని జీవితాన్ని జీవిస్తున్నాము అనేది అర్థమైంది. నా గురించి చెప్పే ముందు మరి ఇంత చక్కటి ఆ జగద్గురు సత్యయుగ నిర్మాత అయినటువంటి మన గురువు గారి జీవితాన్ని ఫిలింగా తీయాలి అనే ఆలోచన రావటం నిజంగా అభినందనీయం. ఎందుకంటే రానున్న తరాల వారికి ఈ గురువును పరిచయం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 18 ఆదర్శ సూత్రాలు అవి మనల్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాయి అంటే, ఒక విశ్వైక మానవుడిగా కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ తత్వం లేదు. సనాతన ధర్మం పేరట ఎన్ని మూఢనమ్మకాలతో మనిషి అడ్డుగోడలు కట్టుకున్నాడు. తనని తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటూ సరికాని జీవితాన్ని జీవిస్తూ దుఃఖ సాగరంలో ఉంటూ తన దుఃఖానికి ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తూ ఎవరికి వాళ్ళమే శత్రువులుగా ఇంట్లో ఉంటూ ఒకే కప్పు కింద తప్పదు కదా అంటూ కలిసి ఉంటూ అలా సాగుతున్న ఈ జీవితాల్లో నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అంటూ సత్యాన్ని తెలియచెప్పారు సార్. కర్మ సిద్ధాంతం గురించి తెలియచెప్పారు. ధర్మో రక్షతి రక్షితః. నువ్వు కాపాడుతున్న ధర్మమే నిన్ను కాపాడుతుంది. నీ దుఃఖానికి కారణం మరి సరికాని ఆలోచన విధానం, సరికాని మాటలు, సరికాని చేష్టలు. మనం మాట్లాడుతుంది సత్యం అని వాదించేవాళ్ళం. నేనే కరెక్ట్గా ఉన్నాను, లోకమంతా భ్రష్టు పట్టుకుపోయింది, నేనే సత్యవంతురాల్ని అనుకునేదాన్ని. నా సత్యం తెలిసిపోయింది నా లోపలికి వెళుతూ ఉంటే. అంతర్ముఖం చేసి మనల్ని మనం చూసుకుని ఆ సత్యాన్ని మనంతగా మనం తెలుసుకునేటట్లు ఎవరికి వాళ్ళని చేసే ఆ ప్రక్రియ ధ్యానముతో పాటు సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. మరి కొన్ని లక్షల పుస్తకాల సారాంశాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందించారు సార్. అప్పటి వరకు ఏమీ తెలియదు. ఒక ఆత్మ అంటే తెలియదు మనకి, ఒక పునర్జన్మ తెలియదు, కర్మ సిద్ధాంతము తెలియదు. భగవద్గీత ఏదో శ్లోకాలు అప్పుడప్పుడు అట్లా చదివామంతే. కానీ దాని యొక్క డెప్త్లో ఉన్నటువంటి భావం తెలియదు మనకి. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం మాట్లాడుతున్నాం. ఎంతో మంది మరి సద్గురువులు వచ్చి మనల్ని సరిచేసే క్రమంలో వారు ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించినప్పటికీ మనం అందుకోలేని స్థితి. వచ్చారు, వెళ్ళిపోయారు.
రమణ మహర్షి గారు అయితేనేమి, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అయితేనేమి, ఒక కబీర్ దాస్ అయితేనేమి, ఎంతో మంది వచ్చారు. ఆది శంకరాచార్యులు వారు అయితేనేమి. కానీ పత్రి మహారాజ్ మరి ఆయన ఎలాంటి గురువు అంటే మన చెయ్యి పట్టుకుని నడిపించారు. ఆయన వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కళ్ళకి పత్రిజీ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి పత్రిజీ అనుభవాలు ఉన్నాయి. సార్ ప్రతి ఒక్కరిని మరి ఇన్ని వేల మందిలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేవాళ్ళు. నేను గుర్తున్నాను అని ఎంత సంబరమో. ప్రతి పల్లె పల్లె తిరిగారు. ఎవరిని వదిలిపెట్టలేదు. ఏ ఊరిని వదిలిపెట్టలేదు. ప్రతి పిరమిడ్ని ఓపెన్ చేశారు. ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఆ గురువు గారి అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా ధ్యానం అనే సాధన చేయటం వల్ల అనుభవమే జ్ఞానముగా సార్ చెప్పిన సత్యాలన్నీ తెలుసుకోవడం జరిగింది. అందుకే సార్ కొట్టిన తిట్టిన ఆ పాదాలని వదిలిపెట్టలేదు. ఆ పదాలని మనం వదిలిపెట్టలేదు. ఈరోజు ఫిజికల్ గా లేకపోయినా మనమంతా మన జీవితాల్లో ఆ జ్ఞానాన్ని నింపుకుని ఆ జ్ఞానాన్ని ఇతరులకి తెలియచెప్పుతూ మరి పిఎస్ఎస్ఎం యొక్క విశిష్టత తెలుసుకున్న వాళ్ళం మనం. భూమండలం 5th డైమెన్షన్ లోకి వెళుతున్న ఈ తరుణంలో ఆ మార్పు గురించి తెలియచెప్పటానికి దివి నుండి భూమికి వచ్చిన ఆర్గనైజేషన్ పిఎస్ఎస్ఎం. మరి సమస్త మానవాళికి ఏమి జరుగుతుంది తెలియదు. భూమండలం మీద ఎలాంటి మార్పులు వస్తున్నాయి, కారణం ఏంటి తెలియదు. 40 సంవత్సరాలుగా మనం గల్లీ గల్లీ తిరుగుతూ మనందరి చేత కూడా సార్ ఎన్నో శాకాహార ర్యాలీలు చేపిస్తూ ఈ సత్యాన్ని తెలియచెప్పే ప్రయత్నం పిరమిడ్ మాస్టర్స్ భుజస్కంధాల మీద వేసుకుని ఈ షిఫ్టింగ్ తరుణంలో ప్రతి మానవుడు సంసిద్ధంగా ఉండాలి అంటూ ఆ సత్యాన్ని తెలియచెప్పే ఏకైక ఆర్గనైజేషన్ పిఎస్ఎస్ఎం. మరి నయా పైసా తీసుకోకుండా మరి ప్రతి చోటికి భూమండలంలో ఆల్రెడీ సార్ విత్తనాలు వేసేసారు. 40 సంవత్సరంలో పంచపక్ష పర్వణాలు వడ్డించి ఉన్నాయి, తినటమే తరువాయి. అంటే జస్ట్ నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు అంతే, ఒక పాంప్లెంట్ తీసుకొని. మన జీవితాలు బాగున్నాయి, అన్ని అడ్డుగోడలను కూల్చేసుకున్నాం. పిరమిడ్ మ్యారేజెస్, ఎంతో మంది యువతి యువకులు వాళ్ళ యొక్క జీవితాల్ని, ఆడపిల్లలు ముఖ్యంగా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని వాళ్ళే ఎన్నుకోవాలి అని చెప్పడం జరిగింది. మా అమ్మాయి అలాగే చేసింది, మా అబ్బాయి కూడా. సో వాళ్ళకంటూ స్వేచ్ఛను ఇవ్వాలి. ఎవరి ప్రణాళిక వాళ్ళది. తల్లి తండ్రికి కావచ్చు, ఎవరికి కావచ్చు, ఇతరుల జీవితాల మీద అధికారము లేదు. వాళ్ళ మీద ఆధిక్యత చూపాల్సిన పని లేదు. నేను హస్బెండ్ని కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని అణగదొక్కే సంస్కారం లేదు. మనమంతా ఆత్మ సహచరులం. భూమి ఒక పాఠశాల. పాఠశాలలో క్లాస్మేట్స్ ఎలా ఉంటారో కుటుంబ సభ్యులు, ఆత్మ సహచరులు, దే ఆర్ ఆల్సో నథింగ్ బట్ క్లాస్మేట్స్ లాగా, సోల్మేట్స్. వాళ్ళని ఎలా చూడాలి మనం? సోల్మేట్స్గా చూడాలి. నేర్చుకోవాలి. నేర్చుకునే పరంపర మనది భూమండలం అనే పాఠశాల మీద. కావున మన ఎంపికతో మనం వచ్చి మన కర్మల్లో మనము రాసుకుని ఆ రాతని, ఇన్నాళ్ళు నా అల్సర్ హస్బెండ్ వల్లే వచ్చింది అని నిందారోపణ చేసేదాన్ని నా వరికి, నా విషయంలోనే. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో ఎవరి ప్రమేయం లేదు, ఇది ఎవరి ప్రణాళిక వాళ్ళది. నేర్చుకునే పరంపరలో
కుటుంబము అనే దాన్ని సృష్టించుకుంటాం. కుటుంబంలో నేర్చుకుంటాం. తల్లి తండ్రి నుంచి, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు, అత్తగారు మామగారు, ఇలా ప్రతి పాత్ర నుంచి, సమాజంలో ప్రతి ఒక్కళ్ళ నుంచి ఏ ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతం లేకుండా సునకం సైతం నీ దగ్గరికి రాదు అంటారు శ్రీపాద శ్రీవల్లభ తన యొక్క గ్రంథంలో. కర్మ సిద్ధాంతం అలా ఉంటుంది. రుణానుబంధం లేకపోతే సునకం సైతము నీ వద్దకి రాదు. అంటే మనల్ని టచ్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా కార్మిక్ బాండ్ ఏదో ఉంటేనే వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడున్న బంధాలన్నీ కూడా అవే అనే సత్యాన్ని ఎవరికి వాళ్ళం తెలుసుకోవడం జరిగింది. సారిచ్చిన జ్ఞానము మరి అంతా ఇంత కాదు. జ్ఞానముతో పాటు సార్ ఎలా జీవించాలి అనేది, ఎలా చూడాలి, ఎలా వినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా వండుకోవాలి, ఎలా భుజించాలి, ప్రతీది కూడా చెప్పారు. ఫిజికల్గా కూడా నువ్వు ఎలా ఉండాలి. సంసారాన్ని వదిలిపెట్టక్కర్లేదు. సంసారంలో నిర్వాణం అన్నారు. ఎంతమంది జీవితాలు ఈ పాటికి ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళు, అందరినీ కంట్రోల్ చేసేసారు సార్. మరి సంసార జీవితం ఎలా ఉంటుందో తెలుసు. ఎంతమంది స్త్రీలు మన భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ లాంటి ఏరియాలో చాలా కుటుంబాల్లో మద్యానికి అడిక్ట్ అయి ఉన్న జీవితాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పురుషాధిక్యత, మరి వరకట్నం పేరిట ఇలా ఎంతో మంది స్త్రీలు వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోయి యంత్రాల్లాగా జీవిస్తూ ఉన్నారు. భర్తలు వదిలేసిన వాళ్ళు కొంతమంది అణిచివేయబడుతూ ప్రతిరోజు దెబ్బలు తింటూ, హింసకు గురి అవుతూ జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది. అలాంటి ఎంతో మంది స్త్రీలకి చుక్కాని లేని పడవలాగా వెళుతున్న ఆ జీవితం అనే నౌకకి మరి పత్రి మహారాజ్ ఒక దిక్సూచిలాగా వచ్చి ఉన్నారు. ఎంతమంది స్త్రీలు పిఎస్ఎస్ఎం ద్వారా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా జీవితం యొక్క విశిష్టత తెలుసుకున్నారు. వారి లోపలికి వాళ్ళు ప్రయాణం చేసి, జీవితం యొక్క విశిష్టతే తెలియదు ఎవరికి. ఎంత అద్భుతమైన జన్మ, ఎన్ని జన్మలు ఎక్కితే ఈ జన్మ వచ్చింది. ఈ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలి, మనం ఎలా వైభవంగా జీవించాలి. భూమండలం మీదకి వచ్చింది ఏడవడానికి కాదు, వైభవంగా జీవించడానికి అని తెలియచెప్పారు. మరి అప్పటి వరకు 4 గోడల మధ్య ఒక భార్య, ఒక భర్త, అత్త మామ, 2 పిల్లలు, అంతవరకే మన ప్రపంచంగా ఉన్న మనము ఇల్లు దాటి, గడప దాటి బయటికి రావడం జరిగింది. ధ్యానం, సజ్జన సాంగత్యం వల్ల ఈరోజు ఆ చిన్ని కుటుంబానికి వసుధైక కుటుంబం లభించింది. సజ్జన సాంగత్యాల్లో ఆ అనుభవాల ద్వారా ఎంతమంది వారి జీవితాల్ని ప్రకాశవంతంగా నింపుకొని అభివృద్ధి పథంలోకి నడుస్తూ కనిపిస్తున్నారు. అరే, నేను సైతం చెయ్యొచ్చు అంటూ మరి సాధనా ప్రక్రియని సీరియస్గా చేస్తూ, అనుభవాలు పొందుతూ ఎంతో చక్కగా వాళ్ళ జీవితాన్ని పండించుకుంటూ ఇతరులకి ఆ దారి చూపిస్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్. మరి ఇలా సాగుతున్న పిఎస్ఎస్ఎంలో అంత అద్భుతమైన గురువు, అందరి దగ్గరికి వెళ్ళండి అన్నారు.
ఇది నా సంస్థ, నా దగ్గరే ఉండాలి అని చెప్పలేదు. అందరి పుస్తకాలు చదవమన్నారు. ఏ ఆర్గనైజేషన్ అయినా అలా చెప్పరు. మా పుస్తకాలే చదవాలి, ఏ సంస్థల్లోకి వెళ్ళకూడదు, వేరే సాధనా మార్గాలు చేయకూడదు అనే ఆంక్షలు ఉంటాయి అక్కడ. పత్రి మహారాజ్ మనకి ఫస్ట్ మనకిచ్చింది మన పిఎస్ఎస్ఎంలో ఉన్నంత స్వేచ్ఛ మరెక్కడా లేదు. పిఎస్ఎస్ఎం అంటే సొసైటీస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూమెంట్. ఎక్కడికక్కడ సొసైటీస్, ఒకటే సొసైటీ లేదు. అంటే ఎవరికి వాళ్ళు సొసైటీని ఏర్పాటు చేసుకోవచ్చు, ధ్యాన ప్రచారం చేయవచ్చు. వేరే ఆర్గనైజేషన్స్ ఎందుకు చూసిరమ్మన్నారు అంటే, ఇక్కడ ఏముందో తెలియాలి అంటే నువ్వు వేరే ఆర్గనైజేషన్స్ చూసిరా, తెలుస్తుంది. అక్కడ గురు పరంపర ఎలా ఉంది, అక్కడ సాధన మార్గం ఎలా ఉంది, ఎలాంటి ఆంక్షలు అక్కడ ఉన్నాయి, మనం ఎంత స్వేచ్ఛలో ఉన్నాము. ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారు ఇక్కడ. కొంతమంది మరి సార్ చెప్పింది కాకుండా ఇంకో రకంగా వర్క్షాపులు చేస్తూ వెళ్తున్నారు. సార్ ఉన్నప్పుడు కూడా చేశారు, అన్నిటికీ ఓకే చెప్పారు. సార్ నేను ఇది చేస్తా, ఓకే. సార్ నేను అది చేస్తా, ఓకే. అవన్నీ వద్దని చెప్పలేదు. నో ఇంటర్ఫియరెన్స్. వాడు ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో నేర్చుకోండి, ఎక్కడా నో చెప్పలేదు మనకి. అంటే ఎవరికి వాళ్ళమే ఆ సత్యం అనుభవపూర్వకంగా మనం తెలుసుకునే విధంగా మనల్ని సార్ తయారు చేశారు. ఎంత చక్కటి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఆ పుస్తకాల్ని మనకు అందించారు. ఆ జ్ఞానం తెలుసుకున్నాము. ఇవాల్టి రోజున పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నాం కూర్చొని. ప్రతి ఒక్కళ్ళకి కూడా మైక్ ఇచ్చి మాట్లాడమంటూ వారి జ్ఞానాన్ని స్టేజ్ ఫియర్ లేకుండా చేసి, ముఖ్యంగా మహిళా ధ్యాన మహాచక్రాలు పెట్టి స్త్రీ యొక్క విశిష్టతని తెలియచేస్తూ స్త్రీకి పెద్దపీట వేశారు పత్రి మహారాజ్. అందుకే పిఎస్ఎస్ఎంలో ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారు. నిజానికి సత్యం ఏంటి అంటే, 1,00,000 సంవత్సరాల క్రితం జరిగిన ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో భూమాత యొక్క షిఫ్టింగ్ గురించి మాట్లాడినప్పుడు, ఎవరు చేస్తారు ఈ పని అన్నప్పుడు, పత్రి మహారాజ్ నేను వెళ్తానంటూ తన భుజ స్కంధాల మీద వేసుకున్నారు. ఆ గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు ఆనందుడు పత్రి మహారాజ్గా జన్మించి, మరి ఈ షిఫ్టింగ్ కి అవసరమైన 5th డైమెన్షన్ ప్రకంపనల్ని ప్రతి మానవుడు కూడా తీసుకోవాలి. కాబట్టి ధ్యాన జగత్ కర్మలన్నీ దగ్ధం చేసుకుని మళ్ళీ కర్మలు చేయకుండా ఉండడం కోసం శాకాహార జగత్ మన యొక్క శక్తిని పెంచుతూ త్వరితగతిన మన కర్మలు దగ్ధం చేసుకుని భూమండలం యొక్క శక్తి పెంచే పిరమిడ్ శక్తిని తెలియచేస్తూ పిరమిడ్ జగత్ 3 లక్ష్యాలతో పత్రి సార్ జన్మ తీసుకోవడం జరిగింది. మరి ఆ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో ఎంతో మంది ఊర్ధ్వలోక వాసులు, మేము సైతం వెళ్తాము, పత్రి సార్ ఆధ్వర్యంలో పని చేస్తామంటూ ఊర్ధ్వలోక వాసులంతా కూడా భూమండలం మీద జన్మ తీసుకున్నారు. ఎలా? రాయి రప్ప నుంచి మొదలుపెట్టారు వాళ్ళ జన్మలు. ఎక్కువగా స్త్రీ జన్మలు తీసుకోవడం జరిగింది. అందుకే పిఎస్ఎస్ఎంలో ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు. ఎందుకు అంటే మరి
మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల అనాహతం నుంచి స్టార్ట్ అవుతుంది. స్త్రీలకి పురుషులు మూలాధారం నుంచి మొదలు పెట్టాలి. కావున పిఎస్ఎస్ఎంలో ఎక్కువగా స్త్రీలు కనిపిస్తూ ఉంటారు మనకి. మరి నిర్వాణం, సంసారంలో నిర్వాణం అంటూ సంసారంలో ఉంటూ మనం ధ్యాన ప్రచారం చేస్తాము. ఎందుకంటే మనం సంసారులకు చెప్పాలి కాబట్టి ఈ ధ్యానాన్ని. లేదు అంటే సన్యాసులుగా మనం వస్తే ఎవరు వినేవాళ్ళు కాదు. అమ్మా మీరు సన్యాసులు, చక్కగా మీరు కుదురుతుంది ధ్యానం చేయటం, మాకు కుదరదు, మాకు భర్త, ఇల్లు, పిల్లలు, సంసారం ఇవన్నీ ఉన్నాయి, కావున మాకు కుదరదు అని అనేవాడు. అందుకని మనమంతా సంసారంలో ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ముఖ్యంగా స్త్రీలు అటు ఇంటి ధర్మాలు పాటిస్తూ, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఇటు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అంటే ఈ ధ్యానంలో తీసుకున్న శక్తి, జ్ఞానము మన బుద్ధిని వికసింపచేసి మన ప్రజ్ఞా పాఠవాల్ని బయటికి తీసుకొచ్చి చక్కటి మరి టైం మేనేజ్మెంట్తో ముందుకెళ్తుంది పిఎస్ఎస్ఎం. ఇవాళ రోజున ప్రతి పిరమిడ్ మాస్టర్ సార్ చెప్తారు, మీ అనుభవాల్ని చెప్పండి అని. రానున్న కాలంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు ఎలాంటి అంటే ఒక రామాయణం, ఒక భారతం, ఒక భగవద్గీతగా ఉండబోతున్నాయి. మరి చరిత్ర పుటలో సువర్ణాక్షరములతో లిఖించబడబోతుంది పిరమిడ్ యుగము. ఇదివరకు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అన్నారు. ఇప్పుడు పత్రిజీ శకము, పత్రిజీకి పూర్వము, పిరమిడ్ యుగము ఇది. అలాంటి యుగము స్థాపన, సత్యయుగ స్థాపన చేస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పెను మార్పు, గ్రాస్ రూట్స్ లోంచి కదులుతున్నాయి పునాదులు అన్నీ కూడా. గురువులందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. హిమాలయ గురువులందరూ కూడా తెలిసిపోతుంది. ఒక గురువు వచ్చారు, మేము ఈ పరమాత్ముడి పనిలో మేము లేకపోతే మేము ఇంకా కామ్గా అలా కూర్చొని ఇంకెన్ని సంవత్సరాలు మేము తపస్సు చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు పరమాత్ముడు పని గురించి నోరు విప్పవలసిన అవసరం వచ్చిందని తపస్సు చేస్తున్న ఆ ఋషులు, ఆ ఋషి పుంగవులు అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు పిఎస్ఎస్ఎం లోకి. మాట్లాడుతున్నారు పిఎస్ఎస్ఎం గురించి. సార్ని కలిసిన వాళ్ళు కలిశారు. వాళ్ళు చెప్తుంటే మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటి పిఎస్ఎస్ఎం అన్నట్లుగా చూస్తున్నారు. ఎంతో మంది పీఠాధిపతులు సైతం అర్థం చేసుకున్నారు పిఎస్ఎస్ఎం ఏంటి అనేది. ఇక్కడికి రావాలంటే ఒక అర్హత ఉండాలి అని కూడా వాళ్ళు నినదిస్తూ చెప్తున్నారు, నొక్కి వక్కాణించి చెప్తున్నారు పత్రి మహారాజ్ ఎవరు అనేది. అలాంటి పత్రి సార్ పరమాత్ముడైనటువంటి అంతా తానే ఉండి ఇప్పుడు మనల్ని, ముఖ్యంగా ఆ దేహం వదిలివేసిన తర్వాత ఇంకా అద్భుతంగా మన అందరి హృదయంలో ఉంటూ వారు నడిపిస్తున్నారు. ఈ తరుణంలో మన బాధ్యత, మరి సినిమా అనే మీడియా ప్రతి మానవుడి యొక్క జీవితంలో ఎంతో ప్రభావితాన్ని చూపించేటటువంటి మీడియా అది. సినిమా ద్వారా త్వరితగతిన అందరికీ పిఎస్ఎస్ఎం, పత్రిజీ యొక్క విశిష్టత అనేది తెలపటానికి సరియైన మాధ్యమం సినిమా అనేది. కానీ
దీనికి మీరు సినిమా తీయడము అనేది టాస్క్ ఎంతో సాహసంతో కూడుకున్నది. ఎందుకంటే పత్రి మహారాజ్ యొక్క అవతరణ మామూలు అవతరణ కాదు, అది అవతార పురుషుడు. ఆ అవతరణ యొక్క విశిష్టతని చూపించడము అంటే ఎంతో ఎంతో సాధన, శక్తి, జ్ఞానము అవసరం. సార్ ఎలా తిరిగి ఉన్నారు, మీరలా ప్రతి చోటికి తిరగాల్సిన అవసరం ఉంది. మనకు వీడియోస్ దొరుకుతాయి, సార్ యొక్క వీడియోస్. ఇందులో ట్రైలర్లో నేను చూసినప్పుడు పత్రి సార్ నడుస్తున్నట్లుగా మరి ఇప్పుడు నటిస్తున్న అతని పాదాలని చూపించారు. అవసరం లేదు, సార్ నడిచిన పాదాలు మనకి దొరుకుతాయి, అది చూపించండి దయచేసి. వీడియోస్ కోసం తిరగండి, ప్రతి ఒక్కరిని కలవండి, ఊరికి మీరు వెళ్ళండి, మనకు వీడియోస్ దొరుకుతాయి, ఫొటోస్ దొరుకుతాయి. దయచేసి పత్రి సార్ ఆ వీడియోస్తో సరిపోతుంది మనకి ఫిలిం. సార్ పాత్రని పోషించి దానికి సార్థకత చేసే అంత ఎవరికీ లేదు భూమండలం మీద, నా దృష్టిలో. అది లేకుండానే మనం ఫుల్ఫిల్ చేయవచ్చు. ఎలా? మీరు శ్రమించాలి, ప్రతి చోటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని కలవాలి, ప్రతి సెంటర్లో వెళ్ళండి, వీడియోస్ తీసుకోండి, ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర, మీరు వెతకండి. ఎందుకంటే మీరు తీయబోయే సినిమా మామూలు కాదు. అలాంటి గురువు కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. అలాంటి కట్టుబాట్ల నుంచి ఆ గోడల్ని కూల్చేసి మతం పేరిట, ప్రాంతీయ తత్వాల పేరిట కొట్టుకొని చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక శాంతి, ఒక మిత్రత్వం ఆల్రెడీ మోడీజీ ద్వారా జరుగుతూనే ఉంది. ఇన్నాళ్ళు మనము చేసిన ఆ ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, సార్ చేసినటువంటి ధ్యాన మహాయాగాల యొక్క ప్రకంపనల యొక్క ఫలితము అది. ఎన్ని వైపరీత్యాలు వస్తున్నాయి ప్రకృతి, కానీ జన నష్టం జరగట్లేదు, గమనించండి. కారణం మనము చేసిన, మన ద్వారా చేయించబడిన యాగాల ఫలితం, యజ్ఞాల ఫలితం. మోడీజీ గారు మరి వారు తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ మెడిటేషన్ డే ప్రకటించబడింది. రానున్న కాలంలో మనం ఎంత బిజీగా ఉంటాము. మొన్నటి మెడిటేషన్ డేనే ఎక్కడ పోవాలో అర్థం కాలే, అన్ని కాల్స్ వచ్చాయి. మేడం ఇక్కడికి వచ్చి మాకు ధ్యానం నేర్పించండి, క్లాస్ తీసుకోండి. ఇవాళ యోగా డేకి పిలిచినట్లుగా మెడిటేషన్ డేకి అన్ని కాల్స్. పిరమిడ్ మాస్టర్స్ అంత బిజీగా అయిపోయారు. చూడండి, కరెక్ట్ అది December 21. మన యాగాలు, మన యజ్ఞాలు కూడా ఎందుకు December 21 పెట్టారో మనకు తెలియదు. నేను అనుకునేదాన్ని, అబ్బా ఇంత చలిలో ఎందుకు సార్ పెట్టడం, జనవరి ఫిబ్రవరిలోనూ పెడితే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం కదా. గడగడ గడగడ వణుకుతున్న చలిలో మనకి సాధన అయినా వదులుతామా? బ్లాంకెట్స్ కప్పుకొని మరీ కూర్చుంటాం. మరి ఆ యజ్ఞాల ఫలితం ఈ భూమండలాన్ని ఎలా మార్చేస్తుంది చూడండి. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నా అందరూ భారతదేశం వైపు చూస్తున్నారు. ఏం చేయాలి దీనికి సాధన, ఏం చేయాలి? ఇలాంటి టైంలో
పత్రి మహారాజ్ మూవీ ఎంతగానో అందరికీ ఉపయోగపడుతుంది. సముద్రం భవసాగరంలో ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు త్రిజగతి సంగతి సజ్జన రేఖ భవతి భవానవతరణి నౌక. భవసాగరం అనే మహాసముద్రంలో అందరూ ఈదుతూ ఉన్నారు, పాపం మునుగుతున్నారు, లేస్తున్నారు, ఒడ్డుకు మాత్రం చేరట్లేకపోతున్నారు. ఇక్కడ ఉపయోగపడుతుంది మనకి. సజ్జన సాంగత్యం అనే నౌక ఎక్కువ హాయిగా ఒడ్డుకు చేరు అని చెప్తారు ఆదిశంకరాచార్య వారు. సో మన మూవీ అలా ఒక భవసాగరంలో మునిగిపోతున్న వాడికి నౌకలాగా చేరుకుంటుంది అందరికీ. వాళ్ళ యొక్క జీవితాల్ని వైభవయుతంగా సాకారం చేసుకుంటారు. వాళ్ళు కట్టుకున్న గోడల్ని కూల్చివేసుకుంటారు వాళ్ళే. అలాంటి ఆధ్యాత్మిక గురువుని, వారు ఇచ్చిన విద్యని, ఆ జ్ఞానాన్ని ఈ మూవీ అంటే పత్రి సార్ గురించి తెలపడం కాదు, ఎన్ని కోణాల్లో ఈ మూవీ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందో అన్ని కోణాల్లో మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది ఈ మూవీ తీయటానికి. ఎక్కడికక్కడ ఆ జ్ఞానాన్ని తెలుపుతూ ఉండాలి. అలాంటి ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి బుల్లెట్ పాయింట్ అక్కడ సార్ ద్వారా వస్తుంది. ఆ వీడియో సార్ ద్వారా వినిపించాలి అక్కడ ఆ మూవీలో. ఎవరో బ్యాక్గ్రౌండ్ లో మాటలు అవసరం లేదు, సార్ మాటలే ఉండాలి, సారే ఉండాలి. అలా మీరు ప్రయత్నం చేయండి దయచేసి. తిరగండి, సార్ తిరిగినట్టు పల్లె పల్లె తిరగండి, ఊరూరు తిరగండి, ప్రతి సెంటర్లోకి వెళ్ళండి. ఏం వీడియోస్ ఉన్నాయి చూడండి, ఏం ఫొటోస్ ఉన్నాయి చూడండి, మీకు దొరుకుతాయి. అలా మీరు మూవీ తీయండి. మా సహకారం ఎప్పటికీ ఉంటుంది. మూవీ అయిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. మేమందరం చెయ్యలేని పని, మా అందరికీ ఉన్న కోరిక మీ ద్వారా మేము తీర్చుకుంటాము. మరి పత్రి సార్ అందించిన ఆ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం ప్రపంచమంతా వ్యాపింప చేయటానికి ఈ మూవీ ఆ చక్కటి మ్యూజిక్తో ఎంతో సహజవంతంగా ఆ సత్య దర్శనం అనేది, ఆ సత్యం, ఆ ధర్మానికి నిలువెత్తు నిదర్శనం పత్రి మహారాజ్ యొక్క జీవితం. వారు అలా ఉంటూ ఈ భూమండలాన్ని అలా పరిమారుస్తున్నారు. సార్ మరి కార్తికేయన్ గారిని ఒకానొక స్టేజ్ మీద మీరు ఎలాగైతే మానవుల హక్కులకి మీరు మినిస్ట్రీ చేస్తున్నారో, జంతువుల హక్కులకి నేను మినిస్ట్రీ చేయడానికి వచ్చాను అని చెప్తారు పత్రి సార్. ఇలాంటి డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ గా మనం పెట్టాలి. వెతకండి ఇలాంటి బుల్లెట్స్ లాంటి మహావాక్యాలు సార్ నోట్ నుండి వచ్చినవి. యాజ్ ఇట్ ఈస్ గా బయటికి వచ్చే వీడియోస్ పెట్టండి. మీరు తిరగండి. ఎంతో శ్రమ చేయవలసిన అవసరం ఉంది. మేమంతా మీకు అన్ని రకాలుగా తప్పకుండా సహకరిస్తాం. సహకరించకపోతే మేము పిరమిడ్ మాస్టరే కాదు. కాబట్టి మా అందరినీ ఈ రకంగా మీరు ఇన్వాల్వ్ చేయటం ఇంకా అద్భుతంగా ఉంది. ఇలా అందరి చేత ధ్యానం చేపిస్తూ వారిని ఇన్వాల్వ్ చేస్తూ మా బాధ్యతని మాకు తెలియచేస్తూ, మీరు మూవీ చేస్తున్నారు కానీ ఎవరికీ తెలియదు. ఎంత ప్రచారం జరగాలి దీనికి కదా. సో ప్రచారము అనేది ముఖ్యం. అందరి దగ్గరికి తిరగండి, వెళ్ళండి. జిల్లాకి, ప్రతి జిల్లాలో కూడా ఒక ఇన్ఛార్జ్ పెట్టుకోండి.
వర్క్ చేయటానికి ప్రతి సెంటర్కి మీరు విజిట్ చేయండి. అంటే మీ టీంని మీరు ఎలాబరేట్ చేసుకోవాలి. ఏదో 4-5 సినిమా అయ్యేది కాదు ఇది. పిరమిడ్ మాస్టర్స్ అందరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండాలి. మనం ప్రతిసారి ఒక టీమ్ గానే వర్క్ చేశాం. ఈ మూవీ కూడా అంతే, టీం వర్క్. ఎక్కడికక్కడ అన్ని కోణాల్లో ఆ మూవీ రావాలి, ఆ జ్ఞానం రావాలి. ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని రకాల సాధనలు జరిగాయి, ఎలా పుస్తకాల్ని మనకి తెలియచెప్పారు, ఎలా ట్రెక్కింగ్ చేపించారు. ఐఎఫ్ఎస్ఎస్ గ్లోబల్ కాంగ్రెస్ పేరిట భారతదేశంలోని ఆర్గనైజేషన్స్నే కాదు, అంతర్జాతీయంగా ఉన్న ఆర్గనైజేషన్స్ కి మనం ఎట్లా ప్లాట్ఫామ్ ఇచ్చాము అందరికీ. ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎంతమంది ఆర్గనైజేషన్స్ ని మనం పరిచయం చేసాం ఈ లోకానికి. అందరూ పరిగెత్తుకొచ్చేవాళ్ళు, వాళ్ళు చేస్తున్న సాధన చెప్పేవాళ్ళు. చివరిగా అందరినీ కూర్చోబెట్టి సార్ ధ్యానం చెప్పేవారు. మరి అలా అన్ని ఆర్గనైజేషన్స్ కి మనం మార్గదర్శకంగా ఉన్నాం. కనహా వాళ్ళు ఎందుకన్నారు ధ్యాన మహాయాగం కలిసి చేద్దాం నెక్స్ట్ టైం మనం అని? ఎందుకన్నారు? మనకి ఏ హాల్స్ లేవు, అయినప్పటికీ ఒక చక్కటి డిసిప్లైన్ లో యాగానికి మొదటి రోజే మొత్తం డార్మెటరీస్ ఫుల్ అయిపోయాయి. అంతమంది వచ్చారు. ఎక్కడ చూసినా ధ్యానం, పత్రి మహారాజ్ యొక్క విజ్డమ్. కాబట్టి ఫ్రెండ్స్, మూవీ ఎంత అద్భుతంగా రావాలి అనేది మీకు ఒక పెద్ద తపస్సు. అది చేపట్టగలిగారు అంటేనే ఎన్నుకోబడ్డారు పత్రి మహారాజ్ ద్వారా. మీరు ఎలా ఉండాలి? 0 స్టేట్ లో ఉండాలి. ఐఎమ్ నథింగ్, పరమాత్మ నడిపించుకోండి. ఏ రోజు ఆ రోజు, ఏ గంట కా గంట, ఏ క్షణానికి ఆ క్షణం మీరు ఎంప్టీగా ఉండాలి. మీ ద్వారా పత్రి మహారాజ్ తన వర్క్ అంతా చేసుకుంటారు. మీరు శ్రమించాలి, ప్రతి ఒక్కరిని కలవాలి. వీడియో సేకరణ ఒకళ్ళు పెట్టుకోవాలా చేసుకోవడానికి, ఫొటోస్కి ఒకళ్ళు పెట్టుకోవాలా, సార్ ఇచ్చిన మ్యూజిక్స్, ఇచ్చిన సంభాషణలు ఎన్నో ఉన్నాయి. ఈ మూవీ ఒక్క మూవీతో అయ్యేది కాదు, ఎపిసోడ్స్ లాగా రావాలి, ఎన్నో భాగాలుగా రావాలి. ఎన్నో భాగాలుగా ఈ మూవీస్ రావాలి, ఒక్క మూవీతో రాదు. ఇది నేను అనుకుంటున్న భావన. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి పిల్లలు చూస్తున్నా నేను వెంకట్ని, తను ఏదైనా పట్టుదలతో ఎంతో డెడికేటెడ్గా సార్కి దగ్గరగా ఉంటూ సార్ని చూసిన ఆ విశ్వరూపాన్ని చూసిన పిల్లల్లో వెంకట్ ఒకడు. తను కూడా మా బాబు లాంటి వాడు. ఎంత ఆనందమో అంటే, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టుగా ఏదో పుట్టి చనిపోవడం కాదు, ఒక గొప్ప పని చేసే అవకాశం ఈ జన్మకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగే భాగ్యం మనకు ఉండాలి. మీరంతా మాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరికీ కూడా అనంత కోటి ప్రణామాలు. చక్కటి మూవీ తీద్దాం, మీతో పాటు మేము బ్యాక్గ్రౌండ్లో ఉన్నాము. అన్ని రకాలుగా, అన్ని వనరులు, అన్ని పరిస్థితులు, అంతమంది వ్యక్తులు, అన్ని ప్రదేశాలు, ముఖ్యంగా ఈ ప్రకృతి మీకు ఎప్పుడు కూడా సహకరిస్తుంది. మనం కాదు కదా చేసేది, పత్రి మహారాజ్ నడిపించుకుంటారు. ఆ ఎంప్టీనెస్ మైండ్తో మనం ఉందాము. చక్కటి ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ
ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీరో స్టేట్లో ఉంటూ ఈ పనిని ముందుకు తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చక్కటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నెమ్మదిగా చెప్తూ ఎలా వచ్చారు, పత్రి గారు అంటే ఏంటి, సార్తో అనుబంధం ఏంటి, ఆ జర్నీ ఏంటి, సార్ అంటే ఏంటి, సో మనం మూవీ దాకా అలా టాపిక్ నెమ్మదిగా తీసుకొచ్చారు మేడం. సూపర్, అసలు ఎక్సలెంట్. నిజంగా మీరు అన్నట్టు ఇది ఒక చోట ఆగి ఏదో మేము కూర్చొని చేసేది కాదు, ఫిలిం కొరకు అంటే చేసేది. సో కంపల్సరిగా ప్రచారం అనేది చాలా చాలా ముఖ్యం అమ్మా మీరు చెప్పినట్టు. సో అలాగే చేస్తున్నారు వెంకట్ గారు కూడా. ప్రతి ఊరు జిల్లా జిల్లా ప్రతి పిరమిడ్ మాస్టర్ని వెళ్ళి కలుస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ సో ఇది చేస్తున్నాం, ఈ డాక్యుమెంటరీ ఫిలిం చేస్తున్నాం. సో పత్రి గారితో అందుకే మాస్టర్స్ ఈ 49 days మెడిటేషన్ అంటూ పెట్టింది, ఈ సంకల్ప ధ్యానం అంటూ పెట్టింది. అందుకే ప్రతిరోజు ఒక మాస్టర్ ద్వారా మనకి మెసేజ్ అందుకోవడం, ఈ ఎనర్జీ కూడా కావాలి, ఈ ధ్యానం అనే ఎనర్జీ కావాలి. ఇది మాస్టర్స్ అంటే పత్రి గారితో మీలాంటి సీనియర్ మాస్టర్స్ ఎంతో లాంగ్ జర్నీ ఉంది, అలాంటి అనుబంధం యొక్క ఎనర్జీ కూడా కావాలి. మీరు అన్నారు కదా ఇప్పుడు. సో ముందుకు వెళ్ళాలంటే మనం పిల్లర్స్, మీరంతా కూడా పిల్లర్ ఈ మూవీకి. ఆ సపోర్ట్ కావాలన్న ఉద్దేశంతోనే వెంకట్ గారు తిరుగుతున్నారు, ఈ జూమ్ సెషన్ ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, వర్చువల్ గా కానీ ఇలా కానీ అంతా. ఎగ్జాక్ట్లీ మా ఆ మూవీ ఎందుకు రావాలి మీరు అన్నారు చూడండి. ఇంకొకటి మాకు చక్కటి సలహా ఇచ్చారు, ఆ వీడియోస్, ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్పండి, అలాగే పెట్టండి, ఆ వీడియోస్ ని కూడా అలాగే ప్లే చేయండి. ఎస్ మేడం, అలాగే చేయడానికి వెంకట్ గారు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు, అదే ప్రయత్నం చేస్తూ ఇస్తున్నారమ్మా. ఒకళ్ళకి ఈ పని అప్పచెప్పండి, ఎందుకంటే ఒకళ్ళ వల్ల కాదు ఇది. సెంటర్స్ తో తిరుగుతూ ఆ వీడియోస్ ని కలెక్ట్ చేసే బాధ్యత ఒకళ్ళు పెట్టుకోవాలి. తర్వాత మీకంటూ ఒక ఆఫీస్ ఉండాలి, అన్ని కూడా చేరేసుకుని అక్కడ నుంచి వర్క్ జరుగుతూ ఉండాలి. ఒక ఆఫీస్ హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు మా ఆఫీస్. సో అక్కడి నుంచి జరుగుతుంది ప్రచారం, సార్ తిరుగుతున్నారు, ఇలా జరుగుతుంది. సార్కి ఉన్న సపోర్టర్స్ మేము ఏదైతే ఉన్నామో మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎక్కడికైతే మేము ధ్యాన ప్రచారానికి వెళ్తామో అక్కడంతా కూడా స్ప్రెడ్ చేయడం ప్రతి జిల్లాలో ఈ మూవీకి సంబంధించిన ఇన్ఛార్జిని పెట్టుకోండి. ప్రతి జిల్లా ఆ జిల్లా నుండి వాళ్ళు సేకరణ అనేది చేస్తారు. అట్లా మీ ఒక్కళ్ళు తిరగటం మీ వల్ల కాదు. అవునమ్మా, అందరి సపోర్ట్, అందరితో సపోర్ట్ ఉండాల. వాళ్ళని అప్రోచ్ అయ్యి ప్రతి సెంటర్, ముఖ్యంగా సీనియర్ మాస్టర్స్ దగ్గర బాగా దొరుకుతాయి మనకి ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అనేవి. వాళ్ళని అప్రోచ్ అవ్వండి, ఆ సెంటర్స్ ని అప్రోచ్ అవ్వండి, వీడియోస్ మనకు దొరుకుతాయి. ఎంత కొంతమందికి ఫోటోలు పిచ్చి, వీడియోస్ పిచ్చి ఉంటుంది. ఆ ఫోటోలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, మరుగున ఉన్నాయి, అవి బయటికి రావాలి. అది మనం కదిలించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి సందర్భానికి దొరుకుతాయి మనకి. మూవీ మొత్తం సారే అయిపోతారు, ఇంకా వేరే ఒకళ్ళు వచ్చి యాక్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ పాత్రని ఎవరు పూరించలేరు, ఎవ్వరు పూరించలేరు. అది పత్రిజీని అర్థం చేసుకోవాలంటే ఇంకా పత్రిజీని రావాలన్నారు కదా ఆయన. ఎస్, సో అదొకటి శ్రమ పడదాం. మేము కూడా మా లెవెల్లో మేము ప్రయత్నం చేస్తాం అన్ని రకాలుగా. వెంకట్ గారు ఇక్కడ యాక్చువల్లీ లేరుమా, యాక్చువల్లీ చెప్పమన్నారు. మనం ఎక్కడికి వెళ్తే, మీరు ఎక్కడికి వెళ్తే ఇది కూడా చెప్పమన్నారు. పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం అనేది తీస్తూ వస్తున్నాము. సో అందులో భాగం ప్రతి ఒక్కరికి కూడా కల్పించబడుతుంది. అందులో ఇంకొకటి, యాక్టింగ్ చేయదలుచుకున్న వాళ్ళు యాక్టింగ్ చేయొచ్చు, సింగింగ్ చేయదలుచుకున్న వాళ్ళు సింగింగ్.
సో ఇలా టెక్నికల్‌గా ఎడిటింగ్ వర్క్ చేయదలుచుకున్న వాళ్ళు అలాంటి వర్క్ కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించబడుతుంది. అండ్ అలాగే ప్రతి శనివారం అమ్మ ఇదే జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 4-5 గంటల వరకు అందరూ కలవడం. సో ఈ టాపిక్ గురించి డిస్కషన్స్ చేయడం అండ్ త్వరలోనే యాక్టింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబడుతున్నాయి. వెరీ గుడ్. సో అలా ముందుకెళ్ళిపోతుంది. స్టార్ట్ చేయబడుతున్నాయి. సో ఇందులో ఎవరైనా పాల్గొనాలనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పండి మా. సో మేమంతా గ్యాదర్ చేస్తాము. ఇందుమతియా? అవునమ్మా. అవును. ఓకే. మేము ఇలా గ్యాదర్ చేస్తూ వస్తున్నాం. అందరికీ ఫోన్ కాల్స్ చేస్తూ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఇందులో కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సో త్వరలోనే యాక్టింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో ఓకే. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా నా నంబర్ అయితే ఇస్తాను. మా డైరెక్టర్ గారిది, వెంకట్ గారిది, నాది ఇంకా మా సపోర్టర్స్‌ది కూడా నంబర్స్ ఇస్తాను. మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. Yes. మనమంతా నమస్కారం మేడం. అమ్మా నమస్తే అమ్మా. మాట్లాడండి. రమాజ్యోతి మేడం నమస్కారం మేడం. నమస్తే. గుర్తుపట్టారా? మీరు కనిపిస్తే గుర్తుపడతాను. వీడియో ఆన్ చేసుకోండి గుర్తుపెడతాను. కనిపించట్లేదు. మారం లక్ష్మీరెడ్డి బోధన్. ఓ వెరీ గుడ్. గుర్తొచ్చారు. చాలా చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా మాట్లాడారు. అన్ని మెలకువలు పాపం వాళ్ళకి తెలిసి తెలియని అంటారు కదా వాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు. బాలాత్మ, యవనాత్మ, వృద్ధాత్మ అన్నట్టు అందరి సపోర్ట్ కావాలి. మనందరి సపోర్ట్ వాళ్ళకి వెంకట సార్‌కి, ఇందుమతి వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. చాలా తపనతోటి. అవును. నాకు తెలిసిన వాళ్ళకి బోధనలో సీనియర్ మాస్టర్లు వాళ్ళ దగ్గర ఫోటోస్, వీడియోస్ ఉన్నాయి మేడం. మేము హ్మ్. కూడా కలెక్ట్ చేస్తాము. చాలా సపోర్ట్‌గా ఉంటాను నేను కూడా. అవును. అందరం కలిసి చాలా బాగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది మనకి. అవును. ముఖ్యంగా కర్నూలు, బెంగుళూరు వెరీ స్టార్టింగ్‌లో హ్మ్. సార్ తిరిగిన ప్లేసెస్‌లో మనకు బాగా దొరుకుతాయి. సీనియర్ మాస్టర్స్, తర్వాత పత్రి మేడం దగ్గర ఎన్నో విషయాలు దొరుకుతాయి మనకి. మేడంతో ఆ! మాట్లాడడం మూలంగా. మేడం వీడియోస్ చూడండి. చందు తీశాడు కదా! స్వర్ణామృతంలోనే చాలా ఉన్నాయి. స్వర్ణామృతంలో చాలా అవును. విషయాలు దొరుకుతాయి మనకి. Yes. ఆ విషయాల్ని బట్టి మనము వాళ్ళ ఏ వ్యక్తుల దగ్గరికెళ్ళాలో అందులో తెలుస్తది మనకి. ఆ వీడియోస్ మనం చూడొచ్చు వాళ్ళ దగ్గరికెళ్ళి. ఎందుకంటే సందర్భాలు మేడం చెప్పి ఉన్నారు. ఒకసారి ఏమైందంటే మేము పలానా వ్యక్తి అని అంటారు. అక్కడ ఏం జరిగిందో చెప్తారు. మనం వెళ్ళాలి ఆ వ్యక్తి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ వీడియోస్ దొరుకుతాయి. వెరీ స్టార్టింగ్ లో ఉన్నటువంటి వీడియోస్ సార్ సాయి కుమార్ రెడ్డి గారితో మాట్లాడాలి. వాళ్ళ అంతరంగిక కార్యదర్శకులుగా ఉన్నారు కదా శివప్ప గారు. సాయి కుమార్ రెడ్డి గారు కూడా మీరన్నట్టు చెప్పారు. ప్రతి ఒక్క జిల్లాకి ప్రతి ఒక్క అనుభవమైన చాలా సీనియర్ మాస్టర్లు చాలా దగ్గర వాళ్ళ వీడియోస్, ఫోటోస్ కలెక్షన్ చాలా ఉంది మేడం. ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళాలి వీళ్ళు. అందరినీ కలిసి అన్ని విధాలుగా చాలా చేయాల్సింది ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పకూడదు మేడం, మన బాధ్యత అది. అవును. వీళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి మీకు చెప్తున్నాను. కదా. అవును వాళ్ళకి చెప్తున్నా. గ్రేట్ అసలు చాలా మంచి ఆలోచన వచ్చింది. చాలా అలాగే డాక్టర్ న్యూటన్ గారు వెరీ స్టార్టింగ్ లో వీళ్ళ 5గురు ఉన్నారు. పాల్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కలవాల్సిన అవసరం ఉంది. పాల్ గారి దగ్గర మనకి మంచి ఫొటోస్, వీడియోస్ దొరుకుతాయి. వీళ్ళందరినీ కూడా కర్నూలులోనే ఉన్నారు. పాల్ గారు కర్నూలులోనే ఉన్నారమ్మా. అమ్మా కర్నూలులోనే ఉన్నారు పాల్ గారు. నాకు అర్థం కాలే. పాల్ సార్ కర్నూలులోనే ఉన్నారు అంటున్నారు. అవును కర్నూలులో ఉన్నారు. బివి రెడ్డి గారు. బివి రెడ్డి గారు అవును. వీళ్ళందరినీ మనం కలవాలి. ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ వీడియోస్ స్టార్టింగ్ తర్వాత కర్నూలు తర్వాత ఇంకొకటి ఊరు అనంతపురం, ఉరవకొండ. అనంతపురం, ఉరవకొండ
రైట్. ఉరవకొండలో కూడా మనకి మంచి వీడియోస్ దొరుకుతాయి. హ్మ్. సారీ వాళ్ళు కూడా నెక్స్ట్ సెకండ్ పిరమిడ్ కదమ్మా ఉరవకొండలోది. అవును. సెకండ్ పిరమిడ్. సెకండ్ పిరమిడ్ మనకు. తర్వాత అమంగల్లో పిరమిడ్ హౌస్ ఉంది. అవును. జ్యోతి మేడం గారిది. దగ్గర అక్కడ కూడా చాలా వీడియోస్ దొరుకుతాయి. Yes. వెళ్ళండి, ప్రతి చోటికి వెళ్ళండి. తప్పకుండా. తర్వాత సంగీతకారులు ఆ, ఉన్నారు కదా టీం, వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. హ్మ్. సంజయ్ కింగి గారు కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు ఉన్నారు. కదండమ్మా. వారి దగ్గర కూడా దొరుకుతాయి మనకి. ఎవరిని ఏ ఒక్కని వదిలిపెట్టడానికి లేదురా. లేదు. మీ దగ్గర ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్ని మాకు పంపించండి దయచేసి అని అడగాలి. Yes. బాగా శ్రమించాలి. హ్మ్. ఒక ఒక యజ్ఞం లాగా, ఒక తపస్సు లాగా చేయాలి పని. హ్మ్. ఎపిసోడ్స్ గా తీయండి. అమ్మా, అలాగే. ఓకేరా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు చాలా మంచి విశేషాలు అలాగే మాకు మంచి సూచనలు కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మనం ఈ ధ్యానాన్ని, ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.